హలో హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే కనుక మీకు ఒక అద్భుతమైన లొకేషన్ అయితే చూపిస్తానండి. సో ఇది టూరిస్ట్ లొకేషన్ అనమాట ఇది. సో ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ లిథువేనియా అనే కంట్రీలో యూరోప్లో లిథువేనియా క్యాపిటల్ సిటీ విల్నెస్కు త్రకాయ్ అనే ఏరియా దగ్గరలో అయితే ఉందన్నమాట. ఇది త్రకాయ్ అనే లొకేషన్లో చూశారు కదా లొకేషను. అసలు ఎక్సలెంట్గా ఉందండి ఈ లొకేషన్. అసలు నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను ఈ లొకేషన్ చూసి. సూపర్గా ఉంది. అయితే చుట్టూ ఫారెస్ట్, తర్వాత ఈ వాటరు. అసలు ఈ లొకేషన్ ఏంటంటే కనుక ఇది ఒక 14th సెంచరీకి సంబంధించిందంట. దీన్ని ఐలాండ్ అంటారు అనమాట. ఇది కాస్టల్ ఐలాండ్ అంటారు అనమాట. ఈ ఐలాండ్ 14th సెంచరీ అంటే దగ్గర దగ్గర 800 years అబోవ్ అయిపోయింది అనమాట. చూశారు కదా ఇక్కడ ఒక లాక్స్ అయితే వేసి ఉన్నారు మొత్తం అంతా. ఈ లాక్స్ అనేవి ఇక్కడ యూరోప్లో ఎక్కడ పడితే అక్కడ ఏ కంట్రీలో అయినా సరే కామన్గా ఉంటాయి. ఈ లవర్స్, హస్బెండ్ అండ్ వైఫ్స్ వాళ్ళ బంధం అయితే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఇలా లాక్ చేసుకొని పెడతారంట. సో ఓకే, ఎవరి తిప్పల వాళ్ళవి ఉంటాయండి. చూశారు కదా లొకేషన్ బ్యాక్గ్రౌండ్ వ్యూ ఎలా ఉందో. అసలు ఈ లొకేషన్ ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఇక్కడ చుట్టూ వాటర్ ఉంటుంది, తర్వాత చుట్టూ ఫారెస్ట్ అనమాట. మధ్యలో ఉంటుంది ఐలాండ్ ఇది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే కనుక. సో మీరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ లొకేషన్ మొత్తం అంతా కూడా ఈరోజు అయితే మీకు చూపిస్తాను నేను. సో మేమైతే ఈ ప్రస్తుతానికైతే ఈ లొకేషన్ కొంచెం దూరంలో ఉండి వీడియో చేస్తున్నాను. దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా ఈ లోపల ఏంటి, ఇది మ్యూజియం అంటున్నారు, వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను మీకు ఈ లొకేషను. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ చుట్టూ ఉన్న వాటర్ అంతా వింటర్లో అయితే మొత్తం అయితే ఐస్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఇంకా లొకేషన్ బాగుంటుంది. మీకు అలాంటి వీడియో లాస్ట్ టైం ఒకటి ఐస్ రివర్ అని చేశాను, మన ఛానల్లో అయితే ఉంటుంది. సో ఆ ఐస్ రివర్ మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఐలాండ్. అప్పుడైతే ఇంకా లొకేషన్ సూపర్గా ఉండే. సో నాకు అప్పుడు టైం లేక వీడియో తీయలేకపోయాను నేను. సో ఆ లొకేషన్ ఆ వింటర్లో అయితే మరీ అద్భుతంగా ఉంటుంది. సో మనమైతే కనుక ఈ లొకేషన్కి అయితే ఇప్పుడైతే బయలుదేరదాం. అక్కడ మొత్తం అయితే మీకు పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఆ లొకేషన్ గురించి. సరే ఓకేనండి. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం అంతా కూడా చూపిస్తాను నేను. సో మనం బయలుదేరిపోదాం ఆ లొకేషన్కి. చూసారు కదా ఇక్కడ బోటింగ్ వ్యూ పాయింట్ కూడా ఉందన్నమాట. సో బోటింగ్ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. ఇక్కడ రేట్లు కూడా వేశారు ఇక్కడ. సో పెద్దలకైతే €5 అంట, చిల్డ్రన్స్కి అయితే €3 అంట. Come back. After we will come back, we will see the location, then come back, we can go the... Okay? I will wait for you. Okay, thank you. Thank you. చూడండి ఇక్కడ టూరిస్ట్ లొకేషన్ కాబట్టి ఇవన్నీ ఏంటంటో ఇవన్నీ మన కీ చైన్లు, తర్వాత ఇవి సిల్వర్, ఇలాంటి ఇక్కడ సంబంధించిన టూరిస్ట్ వాళ్ళకి అనమాట. ఇక్కడ ఇలాంటివన్నీ లైక్ చేస్తారనమాట. సో మనకు ఉంటాయి కదా యాక్చువల్గా, మనకు కూడా మన ఇండియాలో ఎలాగైతే టూరిస్ట్ లొకేషన్లో ఇవన్నీ పెడతారో, సో ఇలాగా ఇక్కడ కూడా అనమాట. చూడండి ఇవన్నీ లేడీస్ సంబంధించింది. ఇవన్నీ ఏంటంటే కనుక ఈ సీలో దొరికే వాటితో చేస్తారంట. ఇవి సీలో మనకు దొరుకుతాయి, ముత్యాలు, పగడాలు అలాంటి వాటితో అయితే కొంచెం లో క్వాలిటీ వాటితో చేస్తారంట. రేట్లు కూడా బాగా హెవీగా ఉన్నాయన్నమాట. ఇవి నేను చూసాను రేట్లు అయితే. చూడండి ఇక్కడ ఇండియన్ ఫ్యామిలీ అయితే ఉందన్నమాట, తమిళ వాళ్ళు. ఇక్కడైతే ఇక చిన్న బోట్స్ ఉన్నాయన్నమాట, మన సైక్లింగ్ బోట్స్. వీటికైతే కనుక 1 hourకి €15 అంట. సో ఆ వాటర్లో మొత్తం అలా రౌండ్ చేసేయచ్చు మనం. ఇది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇవి లాస్ట్ టైం అయితే వింటర్లో మొత్తం ఐస్ అయిపోయిందనమాట. చూడండి ఇతనే అనమాట, ఈ చెప్పాను కదా డూకే కెస్టాల్ అనేసి 14th సెంచరీలో అయితే కనుక ఇది కట్టాడంట. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం లోపల ఏంటి అనేసి చూద్దాం అనమాట. ఇది మంచి టూరిస్ట్ లొకేషన్ అండి. ఇది చాలా నేను ఆల్రెడీ గూగుల్లో కానీ తర్వాత చాలా లొకేషన్లో యూట్యూబ్ ఇలాంటి వాటిలో అయితే సెర్చ్ చేశాను నేను. మంచి ఫేమస్ ప్లేస్ అండి ఇది లిథువేనియాలో. సో ఈ లొకేషన్ అయితే కనుక పెద్ద కోటలా ఉందన్నమాట. చుట్టూ వాటర్ అండి మెయిన్ దీనికి గల సో దీని హిస్టరీ ఏంటంటే కనుక 14th సెంచరీలో అయితే నిర్మించారంట దీన్ని. 14th సెంచరీ అంటే కనుక 1409వ సంవత్సరంలో నిర్మించారంట. ఈ కోటను కట్టడం అయితే జరిగిందనమాట. తర్వాత 16th సెంచరీలో అయితే కనుక ఈ స్వీడన్, రష్యా, లిథువేనియా వీటికి అయితే కనుక వార్ జరిగిందంట. ఆ వార్లో అయితే ఈ కోట చాలా వరకు డ్యామేజ్ అయిందంట. తర్వాత దీన్ని అలాగే ఉంచిన తర్వాత మళ్ళీ ఒక 18th సెంచరీలో అట్లయితే కనుక రిపేర్ చేయడం అలాంటివన్నీ అయితే జరిగాయని నేను ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు కొంచెం హిస్టరీ చెప్పారు దీని గురించి. సో నేను హిస్టరీ అయితే కనుక ఎక్కడ రివ్యూ చేయలేదు కానీ గూగుల్లో అందుకుని అయితే చూడలేదు కానీ. సో కానీ అయితే కనుక లోకల్ వాళ్ళు అడిగితే చెప్పారనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదో నాతో పాటు ఒక బంగ్లా ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట, బంగ్లాదేశీ అతను. సో ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ మరి టికెట్
ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనం కంపల్సరీ అయితే ఒక టికెట్ తీసుకోవాలని చెప్పాడు అనమాట అక్కడ టికెట్ కౌంటర్లో. సో ఫైనల్గా అయితే ఒక టికెట్ తీసుకున్నాము. ఇద్దరికి 20 యూరోస్ పడింది అనమాట. ఇది 10 యూరోస్ అంటే ఎంట్రీ టికెట్ అనమాట. అంటే 1000 రూపీస్ మన ఇండియన్ డబ్బుల్లో 950 రూపీస్ అలా పడుతుంది. సో అలాగైతే వచ్చామన్నమాట లోపలికి. చూస్తున్నాం అనమాట ఈ లోపల మ్యూజియంలో ఏమేమి పెట్టారు ఇవన్నీ. కానీ ఫైనల్గా ఈ లోపలికి వచ్చినప్పుడు అయితే కనుక నాకైతే అనిపించింది పెద్ద బేతాళ గవిలాగా అనిపించింది ఇది. సో ఇది ఓ మ్యూజియం అంట. ఇది మ్యూజియము అప్పుడు 14th సెంచరీలో వాళ్ళు అయితే రాజులు ఉండేవాళ్ళు కదా, అప్పట్లో వాళ్ళైతే ఈ కోటను ఎలా యూజ్ చేసుకున్నారు, తర్వాత అప్పుడు వార్ జరిగిన విషయంలో ఏమేమి జరిగాయని చెప్పి దీంట్లో అయితే పెట్టడం అయితే జరిగిందంట. సో ఇదైతే కనుక మనకైతే ఇండియన్స్కి పెద్దగా అనిపించదు, కానీ హిస్టరీ గురించి తెలుసుకోవడం తప్పలేదండి. మనం హిస్టరీ లేకపోతే మనం లేము. ఈ లొకేషన్లో అయితే కనుక చూశారు కదా, ఇవన్నీ కూడాను ఇవి చాలా కాస్ట్లీ అంట ఇవి. మరి ఏ ముత్యాలు పగడాలు అలాంటివి ఏమన్నా వాటితో తయారు చేశారనుకుంటాను నేను. అడిగితే కనుక ఎవరు సరిగా రెస్పాన్స్ లేదు. లాంగ్వేజ్ ఇష్యూ ఉంది ఇక్కడ, లాంగ్వేజ్ కూడా సరిగా మాట్లాడనమాట. సో అంతా ఇక్కడ లిథువేనియన్ లాంగ్వేజే మాట్లాడుతున్నారు. సో అప్పట్లో ఈ లిథువేనియా కంట్రీలో 14th సెంచరీలో ఉన్నారు కదా ఈ ఓల్డ్ జనరేషన్ పీపుల్, వీళ్ళంతా కూడాను వాళ్ళైతే ఏ వస్తువులు వాడారు, అసలు ఏ ఐటమ్స్ యూజ్ చేశారనే వస్తువులన్నీ కూడా అప్పుడు వాడినవన్నీ కూడా ఈ మ్యూజియంలో పెట్టారంట. చూడండి అప్పట్లోనే ఇది 14th సెంచరీలో చూడండి వాళ్ళు దగ్గర దగ్గర 850 ఇయర్స్ ముందే మంచి మంచి దివాన్ కాట్లు, సోఫా సీట్లు, డైనింగ్ టేబుల్ అలాగే ఇలా కాదు, జబర్దస్త్గా అయితే కనుక లాగించారు జీవితం. వాళ్ళు మంచి లైఫ్ని అయితే అనుభవించారనుకుంటాను నేను ఇవన్నీ చూస్తుంటే. చూశారు కదా, ఇలాగైతే 14th సెంచరీలో అయితే కనుక రాజులు అయితే కనుక మంచి లైఫ్ని అయితే లీడ్ చేశారన్నమాట వీళ్ళు. చూడండి మన పాత రాజుల సినిమాలో, మన తెలుగు సినిమాలో చాలా వాటిలో చూస్తుంటాం ఇలాంటి లొకేషన్స్. 800 ఇయర్స్ బ్యాక్ అయితే కనుక ఇంత రిచ్గా అయితే జీవించారనమాట. చూడండి అసలు నేనైతే షాక్ అయిపోయాను. మనం 800 ఇయర్స్ ముందంటే కనుక ఇవన్నీ ఉండేటివా అని అయితే కనుక నేను ఆలోచిస్తాను. నేనైతే కనుక చూడండి ఇదంతా వాళ్ళ బెడ్రూమ్ అనుకుంటా, అప్పట్లో ఇలా ఉండేదన్నమాట వాళ్ళ బెడ్రూము. అలాగే డైనింగ్ టేబుల్ A to Z వాళ్ళ జీవనశైలి ఎలా ఉండేది అప్పట్లో అనేది మొత్తం అయితే కనుక ఇవన్నీ కూడాను అప్పటివే అంటే ఇవి 800 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇవన్నీ కూడాను వీళ్ళకైతే ఖజానా అయితే ఇలా ఉండేదన్నమాట అప్పట్లో. అలా ముందుకు వెళ్ళామంటే ఇక్కడ వీణ వాయిద్యాలు ఆ సెంచరీలో అనమాట. అంటే 620 ఇయర్స్ అవుతుంది. ఈ 13-14 సెంచరీలో అయితే వాళ్ళైతే ఈ మ్యూజిక్ సిస్టానికి అయితే ఏ వీణ వాయిద్యాలు ఉపయోగించారనేది మొత్తం అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. అసలు అక్కడ దగ్గర దగ్గర 600-700 ఇయర్స్ భద్రపరచడం అంటేనే గ్రేట్ అనమాట. వాళ్ళు చూడ ఎంత జాగ్రత్తగా భద్రపరిచారు మ్యూజియంలో. ఇక్కడైతే కనుక ఇక్కడ జంతువుల్ని ఎలా హంట్ చేసేవాళ్ళు, వీటికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అనేవి అయితే కనుక ఈ సెక్షన్లో మెన్షన్ చేశారు. చూడండి ఇవన్నీ కూడాను అనిమల్ని చంపడానికి, జంతువులను చంపడానికి అయితే వాడారంట ఈ ఆయుధాలు. ఇలా ఉండేవన్నమాట అప్పట్లో, జంతువులను వేటాడటం కానీ ఈ ఆయుధాలు అయితే వాడడం అయితే జరిగిందంట వీళ్ళంతా. సో ఇవన్నీ కూడాను డిస్ప్లే చేశారన్నమాట ఇక్కడ. చూడండి దుప్పి చర్మం కూడా, ఎలుగుబంటి అనుకుంటుంది, ఎలుగుబంటి చర్మం కూడా, ఎలుగుబంటి, తర్వాత A to Z టైగర్, ఇవన్నీ కూడాను అప్పట్లో ఉండేవన్నమాట. ఇప్పుడైతే కనుక ఇక్కడ టైగర్స్ అనేవి లేవన్నమాట, ఓన్లీ మన ఇండియాలో మాత్రమే ఉన్నాయి టైగర్లు. ఇక్కడ చాలా నేనైతే చూడలేదు ఎప్పుడు కూడా. వాళ్ళు కూడా ఇక్కడ ఈ యూరోప్ కంట్రీస్ టైగర్ చాలా కష్టమని టైగర్స్ ఉండడం. ఇక్కడైతే కనుక ఓన్లీ మన వెస్ట్ బెంగాల్ టైగర్స్ అయితే మన ఇండియాకి ఫేమస్. ఇది చాలా పెద్ద మ్యూజియం, ఇది చూసినంత ఉందండి. ఇది ఇంకా ఇప్పటివరకు అయితే మనం సగమే చూసాము, ఇలాగైతే ఇంకా సగం ఉందంట.
చాలా పెద్దదండి ఇది అసలు. చూడండి ఇదంతా అవుట్ సైడ్ పాయింట్. ఇక్కడ కూడా ఏదో ఒకటి ఉంది. ఇక్కడ లోపల కూడా చాలా ఏవో పెట్టారంట మ్యూజియం. ఇదంతా కూడా మ్యూజియంకి అయితే ఉపయోగించారంట. అప్పట్లో వీళ్ళు ఓన్ పర్పస్కి యూజ్ చేసేవాళ్ళంట. ఇది ఐలాండ్ ఒకే ఒక్క రాజు అయితే కనుక మొత్తం అంతా యూజ్ చేశాడు ఈ ఐలాండ్ని. అతనే కట్టించి కూడా అతనే యూజ్ చేశాడు. 14th century అనమాట ఇది. చూద్దాం ఇక్కడ లోపల ఏంటి ఉన్నాయి ఏంటి అనేసి. సో అయితే కట్టడం అయితే కనుక ఎక్సలెంట్ కట్టారండి ఇది. అసలు అప్పట్లో వాళ్ళ ప్లానింగే వేరు అసలు. చూడు అసలు ఎంత నీట్గా ఈ స్ట్రక్చర్ చేశారంటే కనుక అంత స్ట్రాంగ్గా, అంత ఫౌండేషన్ కానీ తర్వాత ఒక డిజైన్స్ కానీ భలే చేశారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా విచిత్రంగా అయితే చూస్తున్నారు. ఏంటా అని చెప్పి నేను కూడా ఏంటి అని చెప్పి ఆ డిస్ప్లేని టచ్ చేస్తే కనుక ఏం లేదండి, ఈ మ్యూజియం యొక్క హిస్టరీ అంతా టచ్ చేసిన వెంటనే అయితే కనుక తెలుస్తుంది అనమాట. అక్కడ ఉన్న ఆవిడనైతే నేను అడిగాను అనమాట, ఇక్కడ ఇది గోల్డ్ ఏమన్నా, ఇది గోల్డ్ ఉందా అని అడిగాను. కాదు ఇక్కడ గోల్డ్స్ అలాంటివి ఏం లేవు, మీకు ఇండియాలో అయితే దొరుకుతాయేమో బాగా ఎక్కువగా గోల్డ్, ఇక్కడ యూరోప్లో గోల్డ్ అనేది బాగా తక్కువ అని అయితే చెప్తుంది అనమాట. అది తెలిసిన విషయం. వీళ్ళు అప్పట్లో వాడిన నాణ్యాలు అంటే కరెన్సీ అని చెప్పుకోవచ్చు మనం. వీళ్ళు వాడిన నాణ్యాలు అయితే కనుక డిస్ప్లే చేశారన్నమాట ఇక్కడ. ఇవి చూడండి, ఇవి ఒక సర్కిల్ రూపంలో అయితే ఏం లేవు, ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. సో అయితే కనుక ఎక్కువ అయితే కనుక సిల్వర్ కాయిన్స్ లాగా ఉన్నాయి, ఇవి సిల్వర్ నాణ్యాలలాగా ఉన్నాయన్నమాట. తర్వాత వీళ్ళు వాడిన వార్క్ అంటే రక్షణ కోసం వాడిన పరికరాలు అనమాట ఇవన్నీ కూడాను. సో వీళ్ళు వాడిన జైలు A to Z అప్పట్లో 13th 14th centuryలో ఏవైతే వాడారో మొత్తం అవన్నీ కూడా డిస్ప్లే చేశారు ఇవన్నీ. సో అప్పటి కాలం నాటి కూడా ఇప్పుడు చూస్తున్నామంటే గ్రేటే, అది ఏ కంట్రీ అయినా కావచ్చు. సో 600 years 700 years బ్యాక్ వాళ్ళు వాడినవన్నీ చూస్తున్నామంటే గ్రేటే కదా మరి. ఈ మ్యూజియంలో చర్చ్ కూడా ఉండేదంట అప్పట్లో. చూడండి చర్చ్ బ్యాక్ వ్యూ అంతా. 14th centuryలో చర్చ్ అనమాట ఇది. సో ఈ ఫైనల్గా ఈ సెటప్ ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక బాహుబలి సెటప్ మనకైతే కనుక రాజమౌళి తీసిన సినిమా బాహుబలి అయితే గుర్తొచ్చింది నాకు. అసలు సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అనమాట. ఇవి 14th century సంబంధించింది. బహుశా బాహుబలి వీటిని చూసి కాపీ కొట్టిండొచ్చు. చూడండి ఇవన్నీ కూడా A to Z అంతా బాహుబలి సిస్టంలా ఉంది ఇదంతా. 620 years అవుతుంది. 13th 14th century అన్నారు. సో 620 to 720 years అయితే అవుతుందన్నమాట. సో ఇలాంటి గుహలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. బెలూన్ గుహల్లా ఉన్నాయి లోపలికి. అలాగా ఇవన్నీ ఎస్కేప్ రూట్స్ అనమాట. సో ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఎస్కేప్ అయ్యేదానికి రూట్స్ అంటవి. సో ఇప్పుడు ఎలాగైతే మనం పైనుంచి కిందకి ఎస్కేప్ రూట్ ఎలా ఉందో చూస్తున్నారు కదా మీరు. సో ఎస్కేప్ రూట్ అయితే కనుక చూడండి. సో ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఇలాగైతే ఎస్కేప్ అవుతారంట వీళ్ళు. సో ఫైనల్గా ఇదండి, అయిపోయిందండి ఈ మ్యూజియం అంతా. మొత్తం అయితే చూపించాను మీకు నేను. సో ఇలాగైతే మొత్తం వేపించుకొని బయటకు వచ్చాను అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకైతే వీడియోస్ అయితే అప్డేట్ అవుతుంటాయి. సో ఫైనల్గా అయితే కనుక ఈ మ్యూజియం వ్యూ అంతా అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.